అయినటువంటి కామ్రేడ్స్ సోదరులు సోదరీమణులందరికీ విప్లవాద వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఇవాళ చిత్తూరు జిల్లా కాగితోద్యమ చరిత్రలో ఒక మంచి రోజు, శుభదినం. ఇప్పటి వరకు ఉన్న ఐఎఫ్టియు మరి ఇప్పుడు ఐఎఫ్టియుగా మారిన రెండు కార్మిక ప్రవాహాలు ఒకటైన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి సదస్సు ఇది ఈ జిల్లా కార్మికోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నాం. మేము ఇటు రాష్ట్ర కమిటీ తరఫున ఈ పరిణామం పట్ల స్వాగతిస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా ఐఎఫ్టియు నేతృత్వంలో, ఐఎఫ్టియు జిల్లా కమిటీ నేతృత్వంలో ఇప్పుడు సిఐటిలో ఉన్నటువంటి చాలా సీనియర్ వామపక్ష ఉద్యమంలో 40 ఏళ్ళకి సుమారు 40 ఏళ్ల పాటు పనిచేసిన, అదేవిధంగా కార్మికోద్యమంలో కూడా 40 సంవత్సరాలుగా పనిచేసిన కామ్రేడ్ చైతన్య నేతృత్వంలో ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో వారందరినీ కూడా విముక్తించుకోవడానికి చిత్తూరు జిల్లా కమిటీ ఏదైతే నేతృత్వం వహించిందో ఆ పరిణామాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ స్వాగతించింది. ఆ విషయాన్ని చిత్తూరు జిల్లా కమిటీ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీకి తెలియజేసినప్పుడు చాలా హర్షం వ్యక్తం చేసింది, ప్రోత్సహించింది. వారితో మాట్లాడి అప్పటికే సిఐటియు నుంచి బయటికి రావాలనే నిర్ణయం తీసుకున్నటువంటి కామ్రేడ్ చైతన్య గారితో మాట్లాడి జూలై 28వ తారీఖు నాడే విలీన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పరిణామాన్ని కూడా మా ఇటు రాష్ట్ర కమిటీ హర్షించింది. దాని తర్వాత కొత్త ప్రభుత్వ విధానాలు, దానికి వ్యతిరేకంగా ఉద్యమ కర్తవ్యాల గురించి ఒక సదస్సుని ఏర్పాటు చేసుకుని సదస్సు ఈ బ్యానర్ మీద ఏర్పాటు చేసినప్పటికీ కూడా సారాంశంలో కామ్రేడ్ చైతన్య గారి నేతృత్వంలో ఉన్న కార్మిక సంఘాలు విలీనమైన ఆల్రెడీ ప్రకటించిన దాన్ని మరోసారి బహిరంగపరచడం అనేటటువంటి అభిప్రాయం, ఆలోచన, అవగాహన కూడా ఇందులో అంతర్భాగంగా ఉంది. అందువలనే ఇవాళ రెండు కార్మిక ప్రవాహాలు ఒకటవుతున్న సందర్భంగా బహిరంగంగా వెల్లడించేటటువంటి సమస్యగా ఇది భావిస్తున్నాం. ఈ రెండు ప్రవాహాలు కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం ఐఎఫ్టియు కాదు. ఐఎఫ్టియు 46 సంవత్సరాల క్రితం ఏర్పడ్డప్పటికీ, అంటే 1978లోనే ఐఎఫ్టియు ఏర్పడ్డ సంస్థ. సిఐటియు 1970లో ఏర్పడింది. ఏఐటిసి 1920లో ఏర్పడింది. 1978లో ఐఎఫ్టియు ఏర్పడింది. 46 ఏళ్ళు అయినప్పటికీ చిత్తూరు జిల్లాలో 2018 వరకు మా ఐఎఫ్టియు సంస్థ ఇక్కడ ఏర్పడలేదు. 2017వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సార్వత్రిక సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మెకి అన్ని ట్రేడ్ హిందూపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ఒక బస్సు యాత్ర పెట్టింది. ఆ బస్సు యాత్ర పెట్టినప్పుడు రాజంపేట నుంచి పాకాల మీదుగా చిత్తూరు వచ్చి తిరుపతి మీదుగా కాళహస్తి మీదుగా బస్సు వెళ్ళింది. ఆ బస్సులో ఐఎఫ్టియు స్టేట్ ప్రెసిడెంట్ గా నేను కూడా ఉన్నాను. అప్పుడు ఈ రెండు ప్రవాహాలు కూడా ఐఎఫ్టియు కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న హరికృష్ణ గారు కానీ, అదేవిధంగా చైతన్య గారు కానీ, సురేంద్ర గారు కానీ, లేదా మన కామ్రేడ్ సుబ్రహ్మణ్యం గారు కానీ, లేదా వెంకయ్య గారు, వెంకటరత్నం గారు కానీ, జ్యోతి కానీ ఎవరు కూడా ఐఎఫ్టియు కాదు. మా మిత్ర సంఘాలు మాత్రమే. ఆనాడు సోదర సంఘాలుగా అన్ని ట్రేడ్ యూనియన్ల భాగంగా వచ్చారు. కానీ ఆ తర్వాత తిరుపతి కేంద్రంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హరికృష్ణ గారు నేతృత్వంలో, ఆ బృందం యొక్క నేతృత్వంలో 2018వ సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నాడు తిరుపతిలో విలీనం జరిగింది. మొట్టమొదటిసారిగా ఐఎఫ్టి ఏర్పడింది. ఇవాళ చిత్తూరు కేంద్రంగా కామ్రేడ్ చైతన్య గారి నేతృత్వంలో మరొక కొత్త బృందం కూడా వచ్చి చేరింది. మేము హర్షిస్తున్నాం.
ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మీ అందరికీ విప్లవ చేసేది తెలియజేస్తున్నాం.